బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. అమెరికా ఎయిర్పోర్ట్లు పూర్తిగా బంద్ చేశారా అన్న చందంగా మారిపోయింది. అమెరికా విమాన సర్వీసులకి తీవ్రమైన ఆటంకం కలుగుతోంది. టెలికాం సర్వీసుల్లో అంతరాయం తలెత్తుతోంది. డల్లాస్ సహా పలు ఎయిర్పోర్ట్లలోని 1800 విమానాలపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. 200కు పైగా అమెరికా ఎయిర్లైన్స్ విమానాలు కూడా రద్దయ్యాయి. 500కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. 1100 సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ మరింతగా ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. కుట్ర జరిగిందా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టెలికాం సర్వీసులు రద్దవడం ఏంటి, అమెరికాలో ఫ్లైట్స్ ఆలస్యం అవడం ఏంటి, దాంట్లో 200 ఫ్లైట్స్ రద్దవడం ఏంటి, ఈ రకంగా ఏదో ఒకటి జరిగి ఉంటుందనే కోణాల్లో అమెరికా ఎయిర్ ఫోర్స్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 200కు పైగా అమెరికా ఎయిర్లైన్స్ అన్ని కూడా రద్దయిపోయాయట. 500కు పైగా విమానాలు పూర్తిగా ఆలస్యంగా నడుస్తూ ఉంటే 1100 విమానాలు సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ కంప్లీట్గా మరింత ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. అసలు దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో అమెరికా అధికారులు కొంత ప్రస్తుతానికి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి FAA ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ప్రస్తుతానికి సర్వీసుల్లో అంతరాయం ఏర్పడుతుందన్నట్టుగా, టెలికాం సర్వీసుల్లో అంతరాయం ఏర్పడుతున్నట్టుగా ప్రకటించారు. FAAతో సంబంధం లేనటువంటి స్థానిక టెలికాం కంపెనీస్ పరికరాల్లో కూడా సమస్యలు ఏర్పడేట్టుగా అధికారులు గుర్తించారు. ఈ సమస్య గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ క్రమంలో డాలస్ ఎయిర్పోర్ట్లో 20% విమానాలు రద్దయ్యాయని వారు పేర్కొన్నారు. అయితే అమెరికా ఎయిర్లైన్స్కు చెందినటువంటి 200 కంటే ఎక్కువ విమానాలు పూర్తిగా రద్దు కాగా 500కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయట. విమానాలను ట్రాక్ చేసి ఫ్లైట్ అవేర్ ప్రకారంగా సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్కు చెందినటువంటి 1100 పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపింది. తన కమ్యూనికేషన్ సర్వీసులో అనేక సమస్యలు ఎదుర్కొందని చెప్పి FAA ప్రకటించింది. గురువారం నాడు డెన్వర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాల రాకపోకల్లో కూడా చాలా తీరని అంతరాయం చోటు చేసుకుంది. అయితే అమెరికా ప్రభుత్వం $12.5 బిలియన్ నిధులు మంజూరు చేసిందట. సిస్టంలో సమస్యల పరిష్కారం కోసం జూలైలోనే ఈ నిధులు కూడా విడుదలయ్యాయి. అయినా కూడా ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. సో యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పేటువంటి ఈ వార్త ప్రకారంగా డల్లాస్ ఎయిర్పోర్ట్ నుంచి 1800 విమానాలు కంప్లీట్గా అవి రద్దయిపోయినాయి ఉన్నాయి. దాంట్లో డిలే అవుతున్నాయి కూడా కొనసాగుతున్నాయి. సో ద కాజ్ ఆఫ్ ద వైడ్ స్ప్రెడ్ ఇష్యూ వాజ్ అ టెలికమ్యూనికేషన్స్ అవుటేజ్. సో టెలికాం సమస్యల కారణంగానే ఈ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. అది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసింది, అటు రాడార్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసింది. దాని తర్వాత టెర్మినల్ రాడార్ అప్రోచ్ కంట్రోల్ ఫెసిలిటీస్ని ట్రాక్ని ఎఫెక్ట్ చేసింది. FAA ఇప్పుడు అధికారికంగా దీనిపై ప్రకటించింది. DFW ఎయిర్పోర్ట్ నుంచి, డల్లాస్ ఎయిర్పోర్ట్ నుంచి 600 విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉంటే 200 విమానాలు రద్దయిపోయాయి. ఇక DAL నుంచి 150 ఆలస్యంగా నడుస్తున్నాయి. సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ నుంచి 1100 విమానాలు నేషనల్ వైడ్గా అవన్నీ కూడా పూర్తిగా అత్యంత ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి శిల్పా సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో అమెరికాలో ఈ స్థాయిలో విమానాలు రద్దవడం, ఆ తర్వాత విమానాలు ఆలస్యం కావడం బహుశా ఇది మొదటిసారి. కొన్ని రోజుల క్రితం ఇదే స్థాయిలో సుమారుగా ఒక 500 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని చూసాం. కానీ ఇప్పుడు 500 విమానాలు ఆలస్యంగా నడవడమే కాకుండా 200 విమానాలు క్యాన్సిల్ అవ్వడం, 1100 విమానాలు అత్యంత ఆలస్యంగా నడవడం. అంటే జూలైలోనే నిధులు కూడా మంజూరు చేశారట దీని యొక్క టెక్నికల్ సమస్యని పరిష్కారం కోసం. సో అంతలోనే ఏం జరిగింది? ఇంతటి తీరని ఆలస్యం గల కారణాలు ఏంటి? ఇంకేదైనా కుట్రకోణం ఉందా? అమెరికాలోని డాలస్ ఎయిర్పోర్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాని ప్రభావం అనేది 1800 విమానాల పైన ప్రభావం అనేది పడింది. ప్రధానంగా ఏదైతే టెలికాం సర్వీస్ లో అంతరాయం ఏర్పడినట్టు ఇప్పటికీ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేసి దీని కారణంగా డాలస్ తో పాటు పలు ఎయిర్పోర్ట్ లో 1800 విమానాలపై ప్రభావం ఏర్పడింది. మొత్తం కూడా ఒకవైపు దీని సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు చెప్పారు. మొత్తం 20% డాలస్ లో 20% విమానాలు రద్దయ్యంటూ కూడా ఇప్పటికే చెప్పారు. ఇంకోవైపు అమెరికన్ ఎయిర్లైన్స్ చెందినటువంటి 200 విమానాలు రద్దు కాగా 500 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
మొత్తం మీద కేవలం ఏదైతే టెక్నికల్ ఇష్యూ ఉంటుందో టెక్నికల్ ఇష్యూ వల్ల ఇది జరిగింది. ఒకవైపు అధికారులు చెప్తున్నారు, కానీ టెక్నికల్ ఇష్యూనా లేకుంటే కుట్రకోణం ఏమైనా ఉన్నది. ఎందుకంటే ఒకవైపు సాంకేతిక కారణం వల్ల ఎప్పుడు కూడా ఇంత స్థాయిలో విమానాలు అనేవి రద్దు కాలేదు. దాదాపు 2000 దగ్గరలో విమానాలు రద్దయ్యాయి. దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అటు ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా, ఎవరైనా కావాలని చేశారా, లేకుంటే టెక్నికల్ ఇష్యూ అని కూడా ప్రస్తుతం అయితే అటు ఏవియేషన్ సంబంధించినటువంటి అధికారులు దర్యాప్తు చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి ఇప్పటికే మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు. చాలా వరకు విమానాలు రద్దయ్యాయి. ఇంకోవైపు ఏవైతే చాలా వరకు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆలస్యంగా దాదాపు చాలా 500 పైగా విమానాలు అనేవి ఆలస్యంగా నడుస్తున్నాయి. దీన్నే ప్రయాణికులందరూ కూడా సహకరించాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు అటు అధికారులు, ఎయిర్పోర్ట్ అధికారులు సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే టెలికాం సర్వీస్ లో ఈ అంతరాయం అనేది ఏర్పడింది, ఈ రోజు తెల్లవారుజామున ఇది అనేది జరిగింది. జరగడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గతంలో ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ తలెత్తినా కొన్ని డైవర్ట్ చేసి ఇంకోవైపు కొన్ని విమానాలు మాత్రమే లేటుగా టేకప్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఏదైతే డాలస్ లో జరిగినటువంటి సాంకేతిక లోపం వల్ల దాదాపు 1800 విమానాల పైన ఎఫెక్ట్ పడడంతో అటు పెద్ద ఎత్తున ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే అక్కడికి అధికారులు చేరుకొని ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్న దీనికి గల కారణాలు ఏంటి అంటూ కూడా దీన్ని చాలా సీరియస్ గా, ఎందుకంటే ఒకవైపు అటు చాలా నెగిటివ్ గా కూడా వెళ్ళే అవకాశం ఉందో ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో కూడా చాలా అంటే శిల్ప ఇప్పుడు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అసోసియేట్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఈ విమానాలకు సంబంధించి రాకపోకలకు సంబంధించి అంతరాయం కలుగుతుందని ప్రకటించారో వారు దీన్ని కేవలం టెలికాం కమ్యూనికేషన్స్ అవుట్రేజ్ వల్లనే, అంటే అక్కడ సాంకేతిక సమస్యల కారణంగానే ఈ సమస్య తలెత్తుంది అనుకుంటున్నారా, లేదా దీని వెనుక ఇంకేదైనా కుట్రకోణం లాంటివి ఉన్నాయా? ప్రస్తుతం అయితే ఇందులో రెండు విధాలుగా పోలీసులు దర్యాప్తు చేసిన, ఒకటి టెక్నికల్ ఇష్యూ వల్లనే ఇది జరిగిందా, లేకుంటే ఏమైనా కుట్రకోణం ఉందా, కుట్రకోణం వల్ల ఇదంతా జరిగిందా, జనరల్ ఏదైనా సాంకేతిక లోపాలు తలెత్తితే ఇంత మేరకు ఎఫెక్ట్ అనేది పడదు. 2-3 విమానాలు అనేవి డైవర్ట్ చేసి వేరే ఎయిర్పోర్ట్ నుంచి కూడా వాటిని అన్నింటినీ కూడా మళ్ళిస్తారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఏదైతే టెలికాం సర్వీస్ లో అంతరాయం వల్ల దాదాపు 1800 విమానాల పైన ఎఫెక్ట్ పడడంతో దీని వెనక ఎవరైనా కావాలని కుట్ర చేశారని కూడా ఒకవైపు అటు చర్చించుకుంటున్నారు. ఈ విధంగా 2 విధాలుగా కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేసినట్టు కూడా తెలుస్తుంది. గతంలో కూడా అనేకమైనటువంటి ఇలాంటివి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇంత స్థాయిలో ఎఫెక్ట్ అనేది పడలేదు. కానీ ఫస్ట్ టైం పడడంతో దీనికి కుట్ర కోణం ఉందంటూ కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆలోచిస్తున్నారు. గతంలో కూడా అటు అమెరికా ప్రభుత్వం ఏవైతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ కి సంబంధించిన సమస్యలు ఉంటాయో వాటిని రెక్టిఫై చేయడానికి $12 బిలియన్ నిధులను మంజూరు చేసి వాటికి సంబంధించి పనులు ఒకవైపు చేస్తుండగానే ఇంకోవైపు ఈ సమస్య రావడంతో అందరూ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు అందరూ కూడా ఒక్కసారిగా అవాకు గురయ్యారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నివేదిక రావాలంటూ కూడా అక్కడ అధికారులను ఆదేశించినట్లు కూడా తెలిసింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో విమానానికి సంబంధించినటువంటి అధికారులు వారందరూ కూడా ప్రస్తుతం అక్కడ చేరుకొని దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా ప్రస్తుతం దర్యాప్తు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం 2 విధాలుగా అటు సాంకేతిక సమస్య, టెలికాం సర్వీసు సాంకేతిక సమస్య వల్ల ఇది జరిగిందా, లేకుంటే ఏమైనా కుట్ర కోణం ఉందా అనేది కూడా ఈ 2 విధాలుగా ప్రస్తుతం ఎంక్వైరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఎవరైతే 1800 విమానాలు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇప్పటికే మెయిల్స్ పెట్టారు. కొంచెం సహకరించాలంటూ కూడా వాళ్ళకు ప్రయాణికులను కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం మీద 1800 విమానాలు కావడంతో పెద్ద ఎత్తున అటు ప్రయాణికులు కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్ కూడా చాలా మంది చేరుకున్నారు. వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా అమెరికా నుంచి ఎగరవలసినటువంటి 1800 విమానాల్లో చాలా తీరినటువంటి అంతరాయం కలుగుతోంది. దాంట్లో 200 విమానాలు పూర్తిగా రద్దయిపోయాయి. 500కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తుంటే 1100 సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ మరింత ఆలస్యంగా నడుస్తున్నాయట. వీటన్నిటికీ కారణం టెలికాం సమస్యలే అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఫెడరల్
ఏవియేషన్స్ అసోసియేషన్కి సంబంధించిన అధికారులు ఇప్పుడు అధికారికంగా ఈ విషయం ప్రకటించారు. టెలికాం సర్వీసులు అంతరాయం కలగడమే డల్లాస్తో సహా పలు ఎయిర్పోర్ట్లోని విమానాలు పూర్తిగా అంతరాయం కలుగుతోంది, తీవ్రమైన ప్రభావం పడుతుందని చెప్తున్నారు. సో దీంతో అమెరికా గత జూలైలోనే ఈ సమస్య టెక్నికల్ సమస్య తీర్చడానికి కొన్ని నిధులు కూడా కేటాయించిందట. అయినా ఇంకా ఈ సమస్య తీరలేదు, ఇంకా ఈ సమస్య కొనసాగుతుంది. కాబట్టి 1800 విమానాలపైన ఈ ప్రభావం పడిందని చెప్పి అమెరికన్ FAA అధికారులు చెప్తున్నారు. మరి ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో చూడాలి. సో ఇది కేవలం ఆ టెలికాం సర్వీసుల ఆధారితంగానైనా ఇంకేదైనా కుట్ర కొనుందన్న కోణంలో కూడా ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతోంది. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం,